జీవించే విషయంలోనూ మనకి ఎంత చేసినా సరే, ఏం చేసినా సరే మనిషికి మేలు కలగకపోతే ఆ మనిషి ఒక ఆందోళనలోకి వెళ్ళిపోవడం, బాధలోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే ఒక విజయం కావాలి, ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటాడు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం ఉద్యోగం చేసే విషయంలోనూ అక్కడ మనకు మేలు జరగకపోతే, ఒక కీడు కలిగితే మనం ఏమనుకుంటాం, మానసికంగా బాధపడతాం. అలాగే అది ఉద్యోగం అనే కాదు, కానీ ఏ సమస్యలో ఏ విషయంలోనైనా సరే మనిషికి మేలు జరగకపోతే ఆ మనిషి జీవితానికి ఏముండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. దాని గురించి నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మనందరి పట్ల ఎల్లప్పుడూ మేలు 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 కలుగు చేస్తూనే ఉంటున్నారు దేవుడు. కానీ మానవ జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆ మేలుకు దూరం అయిపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మేలును ఎవరు పొందుకోలేకపోతున్నారు. మనిషికి మేలు అనే జీవితం లేకపోతే మాత్రం మనిషి మానసికంగా బాధపడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇందాక చెప్పాను, ఉద్యోగం వెళ్ళినప్పుడు ఎంతో 1 month పని చేసినప్పుడు ఆ నెల శాలరీ రాబోతే ఎంత బాధపడతాం. శాలరీ వస్తే మేలు అనుకుంటాం. అంటే నేను చెప్పే మాటలు భౌతికంగా కాదు, కానీ ఆత్మీయసారంగా మాటలు కూడా మీరు ఆలోచన చేయాలి. అంటే మనిషికి మేలు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆ మేలు చాలా మందికి ఎందుకు జరగట్లేదంటే, నాపై దృష్టి పెట్టండి, నా మాటలు అయిపోయినండి. మనం ఈ సమాజంలో జీవించినప్పుడు మొట్టమొదటిగా మనకు దేవుడు ముందుగా ఉన్నతోడుగా, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడితో సావాసం అనేది చేయట్లేదు. మొట్టమొదటిగా దేవుడితో మనం సావాసం చేస్తే దేవుడు విస్తారంగా ఆయన మేలు కలిగజేస్తుని అంటున్నారు. సావాసం చేసిన ఎడలకి సమాధానం కూడా దొరుకుతుందని చెప్తున్నారు దేవుడు. అంటే దేవుడితో సావాసం చేస్తే సమాధానము అండ్ మేలు. సమాధానం మీకు ఎన్ని దొరుకుతుందంటే, ఈరోజు చాలా మందికి సమాధానం లేక చాలా మంది చింతిస్తున్నారు, సమాధానం దొరకక. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సమాధానం ఉండదు, ఆ ప్రాబ్లం ఎలాగైతే డీల్ చేయాలనేది తెలియదు. కానీ దేవుడితోనూ మనం సావాసం చేస్తే సమాధానం ఇస్తాను అంటున్నారు దేవుడు. సమాధానము తర్వాత మేలు. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నట్లయితే ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సమాధానం ఎలాగొస్తుంది? మనము దేవుడితో సావాసం చేస్తే సమాధానం వస్తుంది. మన సావాసం ఎలా చేయాలి? మనం దేవరాత్రుల వాక్యం ధ్యానించమన్నారు దేవుడు. బైబిల్ చదువుతున్నామా? మనం బైబిల్ అధ్యాయాన్ని మనం ఏ విధంగా పరీక్షిస్తున్నాము? మనం బైబిల్ చదవాలి. మొట్టమొదటిగా బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే సమాధానం వస్తుందా లేదా? మనిషికి సమాధానం మనకు వస్తుంది. సమాధానం కలగాలంటే మొట్టమొదటిగా మనం దేవుడితో సావాసం చేస్తేనే కదా సమాధానం కలుగుతుంది మనకి. దేవుడితో సావాసం చేయకుండా లోక ప్రకారంగా ఈ లోకాశలతో సావాసం చేస్తే ఆ సావాసం జీవితం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది ఆ జీవితం. దేవుడితో సావాసం చేస్తే నీకు నిత్య జీవము పొందుతుంది. నీకు ఈ భూమి మీద బ్రతిక కాలం అంతా నీకు మేలు కలుగుతుంది. మేలు వద్దను కూడా చెయ్యెత్తండి. ఎవరైనా చెయ్యెత్తగలరా? మనిషికి మేలు కావాలి. అది పెళ్లి విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో సరే. కానీ ఈ మానవుడికి ప్రతి ఒక్కరు మేలు ఎందుకు జరగట్లేదంటే, మొట్టమొదటిగా మానవుడు ఏం చేస్తున్నాడంటే తన క్రియలు నచ్చట్లేదు దేవుడికి. నీ క్రియా జీవితము, నీ పాపం జీవితం దేవుడికి మొట్టమొదటిగా నచ్చట్లేదు. పాపం చేస్తే నీకు మేలు ఎలా కలుగుతుంది? ఒక వాక్యం చదువుకున్నట్లయితే రిఫరెన్స్ ఎక్కువ చెప్తాను. యోహాను సువార్త 3వ యోహాను సువార్త 1వ అధ్యాయము
11వ వచనం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రియుడా, అర్థమవుతుందమ్మా, ప్రియుడా చెవి కార్యములను కాక, చెవి కార్యములు కాక, చెవి కార్యం అంటే ఏంటమ్మా తెలుస్తారు అందరికి, దేవుడికి వేరుగా చేసినవే చెవి కార్యములు, దేవుడికి నచ్చలేని చేసినవే చెవి కార్యములు. ఏమంటున్నారు అక్కడ, ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నాము. మేలు చేసేవాడు దేవుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుడిని చూసిన వాడు కాదు. ఈ రోజు భూమి మీద మనం బ్రతకాలంటే మొట్టమొదటిగా నువ్వు మేలు చేయి. ఫస్ట్ నువ్వు మేలు చేస్తేనే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు చేయకపోయినా దేవుడు మేలు చేస్తాడు. కానీ అంతకు ముందు నువ్వు దేవుడి మాట వినాలి. ఫస్ట్ పరలోక తండ్రి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆయన మాట వినాలి మనము. అదే కీర్తనలు అధ్యయనం చదివినట్లయితే కీర్తనలో 14వ అధ్యాయం 3వ వచనంలోను, వారందరూ దారి తొలగి గుర్తుగా చెడిగి ఉన్నారు. దారి తొలగిపోయారంట, మార్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవుడు ఒక మార్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏమన్నారు అక్కడ, వారందరూ దారి తొలగి గుర్తుగా చెడి ఉన్నారు. మేలు చేసేవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు, ఒక్కడైనా మేలు చేసేవాడు లేదంట. మనం ఏం చేయాలంటే భూమి మీద మనం జీవించినప్పుడు మేలు కలగాలంటే దేవుడితో మొట్టమొదటిగా సావాసం చేయాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు తీసుకుందాం. ఒక స్నేహితుడు ఒక బిజినెస్ మ్యాన్, అలాగే తనకు దైవ జ్ఞానం ఉన్న పిల్లడు, అలాగే మంచి వ్యక్తి జ్ఞానవంతుడు. ఒక వ్యక్తి ఏమో బుద్ధిహీనుడు, ఆ విగ్రహాలన్నా తాగుడు వ్యభిచారం చేస్తూ తిరుగుతుంటాడు. ఆ ఇద్దరిలోనూ మనం ఎవరితో సాహసం చేస్తే బాగుంటది? మంచి వ్యక్తితో సాహసం చేస్తే మనకి ఆ వ్యక్తి ప్రకారంగా మంచి కార్యం వస్తాయి. మనకి చెడ్డవాడితో చేస్తే ఏమవుతుంది? చెడ్డ కార్యాలే మనకి కలుగుతాయి. అలాగే నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు పరలోకపు తండ్రి పరిశుద్ధుడు మన యేసు ప్రభు వారు నీతిమంతుడు. మన దేవుడితో సాహసం చేస్తే నీకు మంచి కార్యం జరుగుతాయి జరగవా? నీకు మంచి బుద్ధులు వస్తాయి రావా? మరి మంచి బుద్ధులు కావాలంటే మన దేవుడితో సాహసం చేస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. ఈ రోజు మేలు జరగట్లేదంటే ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. తన పాపాలే. ఏదో దేవుడు నమ్ముకుంటున్నాము, ఏదో చర్చికి వెళ్తున్నాము, ఏదో బయటకు చదువుతున్నాము అని కాదు. కానీ దేవుడు ఏదైతే చెప్పి మనకు ఉన్నారో ఆయన మాటల ప్రకారంగా మనం జీవించాలి. నకిలీ క్రైస్తులుగా ఉండకూడదు. మనం నకిలీ క్రైస్తులుగా ఉండకూడదు. యథార్థంగా మన ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దేవుడికి కుమార్తెలుగా ఉండాలి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఏ విధంగా ఉన్నారు? చెడ్డ కార్యములతో నిండిపోయి ఉన్నారు. అందుకే ఒక్క మేలు కూడా మీ కుటుంబంలో కానీ మన పట్ల కానీ మేలు జరగబడితే కారణం ఇదే కారణం. దేవుడు నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, మనకు మనమే చింతించి బాధపడడం కాదు. ముందుగా దేవుడు ఏం చెప్పారు? అది చేయి. ఫస్ట్ నువ్వు మేలు చేయి. నువ్వు మేలు చేయకంట నీకు అన్ని కావాలంటే అలా దొరుకుతుంది. నువ్వు దేవుడితో సావాసం చేయాలి. దేవుడితో చాలా మంది సావాసం చేయకంట ఈ లోకంలోనూ ఎంజాయ్మెంట్లకే సావాసం చేస్తున్నారు చాలా మంది మనం చూసుకున్నట్లయితే. అలాగే 2వ తెస్సలోనికీ పత్రిక 3వ మనం చదివినట్లయితే 13వ వచనంలోను చూడండి ఏం చెప్తున్నారంటే, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో ఇసుకోవద్దు, మేలు చేయుటలను విసగవద్దు. అంటే మేలు చేయడం మనం అంటే చాలా మంది ఇసుకుపోతారు అనమాట. ఏది ఇంకా ఇదేంటి నాకు ఎలాగ అవుతుంది గడికంత ఇసుకుపోతుంటారు. మనం ఏం చేయాలి? ఇసుకుపోకూడదు, మేలు చేయాలి. నీ సహోదరుడికి కానీ నీ సహోదరికి కానీ మేలు చేయాలి. నువ్వు మేలు చేస్తే మనకేమవుతుందంటే మనకు మేలు వస్తుంది. మేలు కావాలా వద్దా మీకు? ఇసుకుపోతుంటారు చాలా మంది. ఇసుకుపోవద్దు అంటున్నారు. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిగ్రహం కలిగి ఏముండాలి? సహనం ఉండాలి మనకి. ఈరోజు చాలా మంది సహనం లేదు, ఓర్పు లేదు. ఎంతంటే అన్ని అయిపోవాలి. ఎంతంటే అయిపోద్ది ఏంటి?
పరముందు మా తండ్రి మన దేవుడు, ఆయనకు అసాధ్యమైన దేవుడు ఉందా? పాపం చాలా భయంకరమైనది. పాపం తెలుసా మీకు? దేవుడు ఆ పాపము ఎంతో భయంకరంగా, చాలా భయంకరమైనది పాపము, ఎంతో భయంకరమైన పాపం కాబట్టి దేవుడు పరలోకం నుండి ఆయన సింహాసనం విడిచి భూమి మీదకి వచ్చారు. ఆయన రక్తం చెందించాలి భూమి మీద. పరలోకం నుండి దేవుడు ఏం చేయగలరు, కానీ పాపం దేవుడు ఏం చేయాలి? మానవుడుగా రావాలి భూమి మీదకి. మానవుడుగా వచ్చి భూమి మీదకి మనందరి కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ఎవరి విషయమై? పాపం విషయమై మనందరి కొరకు రక్షణ భాగం పెట్టారు, రక్షణ గురించి పెట్టారు. రక్షణ అవ్వాలి ప్రతి ఒక్కరికి. ఈ రోజు చాలా మంది రక్షణ తీసుకోవట్లేదు. పాపం కొరకు ఏం చేశారు దేవుడు? పాపం భయంకరమైందా కాదా? పాపం భయంకరమైంది కాబట్టి పరలోకము నుండి భూమి మీదకి దేవుడు కిందకు వచ్చాడు. అంత భయంకరమైన పాపం మనం చేస్తూ మాత్రం ఈ రోజు మన జీవితంలోనూ మేలు జరగవు. నువ్వెంత ప్రయాసపడి ఎంత ఏం చేసినా సరే అనుకున్నది జరగదు. అనుకున్నది జరగాలంటే మనం ఏం చేయాలి? ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎంతో మేలు. దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, కొంతమంది తల్లిదండ్రుల్ని దూషిస్తారు, తల్లిదండ్రుల్ని తిరగబడతారు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టిస్తారు, తల్లిదండ్రులు దుఃఖ పెట్టిస్తారు, తల్లిదండ్రుల్ని ఏడిపిస్తారు. కానీ తల్లిదండ్రులు మాత్రం బాధ పెట్టిస్తూ మాత్రము దేవుడు ఏం చెప్తున్నారంటే అది కూడా పాపమే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటే దేవుడు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా సన్మానిస్తే మాత్రం మనకి ఏ కలుగుతుంది? మేలు. మేలు ఏ విధంగా కలుగుతుంది చెప్పండి? ఏ విధంగా కలుగుతుంది మేలు? తల్లిని కానీ తండ్రిని కానీ మనం సన్మానించాలి. నీకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ పోషించి పెంచి అన్ని చేసి నీకు అనుకోవడంగా కాళ్ళ దగ్గర పెట్టింది అంటే ఫస్ట్ దేవుడు పెట్టారు తల్లి ద్వారాగా. ఆ తల్లి పెట్టినప్పుడు నువ్వు తల్లికి ఏ విధంగా కలిగి ఉన్నావు? తల్లి మీద తిరగబడ్డమా? తండ్రి మీద తిరగబడ్డమా? అది తప్పది. తల్లిదండ్రుల మీద తిరగబడ్డ మాత్రం భూమి మీద ఆయుష్ ఉండదు నీకు. భూమి మీద ఆయుష్ కావాలంటే మనకి ఏం చేయాలి? తల్లిదండ్రులు మనం ప్రేమించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం మనం చదివినట్లయితే మనం మేలు కలగాలంటే తల్లిదండ్రులు ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఇటుపక్క మా ఇంటి పెట్టండి అమ్మా. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటది. అమ్మ ఏం చెప్తున్నారు? ఆజ్ఞలో మొదటది. నువ్వు సన్మానిస్తే నీ తల్లిని కానీ తండ్రి కానీ బాధ పెట్టించకుండా చూసుకుంటే అదే సన్మానించడం. అలా చూసుకుంటే ఏం కలుగుతుంది? భూమి మీద నీకు దీర్ఘ ఆయువు అంటే నీకు ఆయుష్ కూడా పెరుగుతుంది, అలాగే మేలు కూడా కలుగుతుంది. ఇది చాలా మంది మేలు ఎందుకు కలగట్లేదంటే మన దోషములే, మన పాపములే. మన పాపము బట్టే మనకు మేలు కలగట్లేదు. ఈ రోజు దేవుడు నమ్ముకుంటామంటే ఏదో మామూలు కాదు. పరమ తండ్రి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అసలు మన స్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన ఏ పాటి వారు మనం. ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? ఆయన ఎందుకు వచ్చారంటే అందరూ కావాలి, కుమార్తెలుగా భూమి మీద పరిశుద్ధులుగా కావాలి దేవుడికి. మరి పరిశుద్ధులుగా కావాలని ప్రాణం పెట్టారు దేవుడు. మరి మీరు ఏం చేస్తున్నారు? మళ్ళా సిలువ ఎక్కేస్తున్నారు, మళ్ళా వేసుకోవాలి సిలువ ఎక్కేస్తున్నారు మీ పాపం చేత, మీ అపరాధముల చేత. ఈ రోజు ఇంట్లో కూర్చోను నాకు మంచి జరగట్లేదు, నాకు మేలు జరగట్లేదు అంటే వేగన జరుగుతుంది. నువ్వు చెడుతనంలోనూ నువ్వు చెడు పాపం చేసుకోను అదే జీవితంలో బ్రతుకుతే క్రైస్తవుడు కానీ పిలబడినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది?
ఈ ప్రవర్తన ఎలా ఉంది? మనం చాలా నిజాయితీగా జీవించాలి, నిజాయితీగా యథార్థంగా జీవించాలి. నీతిగా జీవిస్తున్నామా మనము? ఎవరైనా నీతిగా జీవిస్తున్నారా? దేవుడికి సావాసం చేస్తున్నారా ఎవరైనా? ఇరిమియా గ్రంథము 5వ అధ్యాయము 25 వచ్చిన మనం చూసుకున్నట్లయితే, ఇరిమియా గ్రంథము 5వ అధ్యాయము 25 వచ్చినము, మన పాపములే మీరు కలగట్లేదు దేవుడు చెప్తున్నారు. మీ దోషములు వాడి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండాటకు మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణములు. మీ పాపములే కారణం అంటున్నారు. మీ పాపములు అంటారు. మన పాపములంతా మన మేలు కలగట్లేదు. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది అర్థమవుతుందా? ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో విషయంలో బాధ ఉంటుందో ఉండదా? చింతించడా? ఆ చింత ఎందుకు వస్తుంది? చెప్పండి. ఆ చింత ఎందుకు వస్తుందంటే, మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడిని నమ్మట్లేదు, దేవుడి పైన ఆధారపడట్లేదు. మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశించటం మేలు, రాజు నమ్మటి కంటే యెహోవాను ఆశించటం మేలు అంటున్నారు. కానీ అలా ఎందుకు అంటున్నారు? దేవుడు మనుషులనే నమ్ముతారు కానీ దేవుడి పైన ఎవరు ఆధారపడరు. అవునా కదమ్మా? మనం చదువుతాం కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనం, మనుషులు నమ్మడు కంటే యెహోవాను ఆశించుట మేలు. ఏమంటారమ్మా? మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశించుట మేలు. ఈరోజు మనుషులు నమ్ముతున్నారు మీరు, అలా ఎంతవరకు చేయగలరు? కానీ దేవుడిని నమ్మాలి. దేవుడికి ఆధారపడుతున్నారా మీరు? మన తర్వాత చూడండి, తర్వాత రాజులు నమ్మట కంటే యెహోవాను ఆశించట మేలు. అర్థమైందమ్మా? అదే కీర్తన 18వ అధ్యాయం 9వ వచనంలో, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశించుట మేలు. కృష్ణ కూర్చో. రాజు అంటే ఎవరమ్మా? రాజు నమ్మటి కంటే యెహోవాను ఆశించటం మేలని చెప్పారు కదా. రాజులంటే ఎవరు అంటే, ఇప్పుడు మనకంతా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు నమ్ముతాం. మనం డబ్బు ఉన్న వాళ్ళు నమ్ముతాము, మనకి ఏదో సాయం చేస్తారని వీళ్ళు నమ్ముతాం. కానీ దేవుడు స్వయంగా ఏం చెప్తున్నారంటే, దేవుడి పైన ఆధారపడాలి. మనం ఎవరిపైన ఆధారపడాలి? ముందుగా దేవుడి పైన ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనకి అనేక కార్యములు, మేళ్ళు, విస్తారంగా మేళ్ళు. కానీ మేళ్ళు చేయడానికి మనం ఏం చేస్తాం? మధ్యన గోడ కట్టాం. మనం ఒక పాపం అనే దేవుడికి మనకి ఒక గోడ కట్టాం. మనం ఆ గోడను మనం తొలగించాలంటే ఏం చేయాలి? పాపాలని విడిచిపెట్టాలి లేదా? క్రైస్తవులుగా నటించి నకిలీ క్రైస్తవులుగా బ్రతకూడదు. బ్రతకమంటే యథార్థంగా బ్రతికి దేవుడి కొరకే అర్పించాలి జీవితం. ఏదో ఆళ్ళ వీళ్ళ కాదు, పేరుకి క్రైస్తవులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి మనము? దేవుడు నమ్మమంటే ఇంక దేవుడికి మనం అంకితం అయిపోవాలి. ఆ విధంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు మనకి ఏం చేస్తారంటే, చాలా మంది చదువుతాం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము, వెండి బంగారం సంపాదించట కంటే జ్ఞానం సంపాదించటం మేలు అంటున్నారు. వెండి బంగారాలు నాణ్యము సంపాదించట కంటే జ్ఞానం సంపాదిస్తే దేవుడితో సావాసం మనం చేస్తాం. సావాసం చేస్తే జ్ఞానం వస్తుంది. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది రాదా? బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, దేవుడితో సావాసం చేస్తే జ్ఞానం వస్తుంది. అందుకే అంతా ఏమన్నారంటే, సామెతలు 3వ అధ్యాయం 14వ వచనం, వెండి సంపాదించ కంటే జ్ఞానం సంపాదించట మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభము ఉండటం మేలు. అపరంజి అంటే తెలుసు కదా. అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే బంగారంలోనే ఒక పిలవడని ఒక పేరు. ఇంకా బంగారము నాణ్యము అన్ని ఉంటాయి కదా, ఆ పేరుతో పిలవబడుతుంది. అపరంజి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది మనకి? జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది?
యెహోవాయందు భయభక్తుగలవాడు జ్ఞానముకి మూలము. ఏది? బుద్ధికి జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఈ రోజు నిజంగా మనకి దేవుడు చూస్తున్నాడు, మనం చేసే క్రియలకు ప్రతిదీ లెక్క ఉందని అందరూ ఆలోచన చేశారు ఎవరైనా ఇంతవరకు? కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచ్చి మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తి గలవారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు దాచి ఉంచడంత మేలు. అమ్మా వినబడుతుందా? దేవుడు దాచి ఉంచడంత మేలు గొప్పది, గొప్ప మేలు అంట. మామూలుగా ఏదైనా ఉద్యోగం చేసేస్తున్నాను ఎవరైనా ఏదైనా చేసిన మేలు చేసిన పొంగిపోతాం. దేవాది దేవుడు యేసుప్రభువు మన కొరకు ఎంత గొప్ప మేలు దాచి ఉంచాలంట. అది ఎవరికి?